యుద్ధం ఎఫెక్ట్ రాష్ట్రంలో గిగ్ వర్కర్స్ మీద కూడా చాలా వరకు పడిందని చెప్పుకోవచ్చు. సో యుద్ధం ఎఫెక్ట్తో ఎలాంటి గిగ్ వర్కర్స్ ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారో అదే అంశంపై మనతో మాట్లాడడానికి స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఇంట్లో అంటే యుద్ధంతో గిగ్ వర్కర్స్ కూడా చాలా వరకు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి గత వారం రోజుల నుంచి. అసలు ఎలా గిగ్ వర్కర్స్ కింద ఎవరెవరు వస్తారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? భారతదేశ వ్యాప్తంగా ఇది ఒక పెద్ద ప్రమాదమే అనుకోవచ్చు. ఎందుకంటే డ్రైవర్స్ కావచ్చు, డెలివరీ బాయ్స్ కావచ్చు, చాలా ప్రమాదం. ఎందుకంటే డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో ఓలా, ఊబర్, ర్యాపిడో పైన ప్రభావం పడుతుంది. సిఎన్జి మరియు ఎల్పిజి లేకపోవడం వల్ల చూస్తున్నాం మనం, పెద్ద లైన్ ఉండడము, దాని తర్వాత అందుబాటులో సిఎన్జి ప్రైజెస్ కూడా రాత్రికి పెంచడం, ఇష్టానుసారంగా పెంచుకోవడం, ఫ్యూలింగ్ స్టేషన్స్ ఈ మధ్యలో ప్లాట్ఫామ్ కంపెనీలు కూడా రేట్లు పెంచకపోవడం కూడా చాలా బాధాకరం. రెండోది, ఏవైతే రెస్టారెంట్స్కి సప్లై తక్కువ అయిపోయిందో ఆ రెస్టారెంట్స్ క్లోజ్ చేయడం జరిగింది. ఆ క్లోజ్ చేసినప్పుడు ఆ డెలివరీ బాయ్స్ ఒక్కటేసారి ఆ రెస్టారెంట్కి హోమ్ కిచెన్స్ ఏవైతే ఉంటాయో, పెద్ద రెస్టారెంట్స్ ఉంటాయో దానిపైన ఎఫెక్ట్ పడుతుంది. మనకు సుమారు ఎంత కాదన్నా కూడా ఒక్కొక్క రెస్టారెంట్లో 200 నుంచి 300 డెలివరీ బాయ్స్ పనిచేస్తారు. అలాంటి భారతదేశ వ్యాప్తంగా ఎంతో ఎఫెక్ట్ పడుతుంది. కానీ మా వంతుగా తెలంగాణ గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్ తరపున మేము వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఈ కామర్స్ వైపు లేకపోతే వేరే వైపు వాళ్ళకి షిఫ్ట్ కానీ అవేర్నెస్ క్రియేట్ చేయడంలో మనము కొద్దిగా అలా చేయగలుగుతున్నాం. కానీ ముఖ్యంగా ఓలా, ఊబర్, ర్యాపిడో డ్రైవర్లకు మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఒకటి సిఎన్జి సడన్గా పెరగడం వల్ల, అందుబాటులో రాకపోవడం వల్ల కూడా ఇంకా రానున్న రోజుల్లో చాలా ప్రమాదం జరుగుతుంది. తెలంగాణ స్టేట్ వైడ్గా ఎంతమంది ఉంటారు? పర్టికులర్గా హైదరాబాద్ వరకు ఎంతమంది గిగ్ వర్కర్స్ పనిచేస్తున్నారు? ఎట్లా ఉంది ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్? సుమారు డెలివరీ బాయ్లు 2 లక్షల సుమారు ఉంటారు స్విగ్గీ, జొమాటోలో. దాంతోపాటు ఆటోస్ మరియు క్యాబ్స్ సిఎన్జితో నడిచేవి సుమారు అది కూడా మనకి 3 లక్షల పైచీలకు ఉంటారు. కాబట్టి అప్రాక్స్గా 5 లక్షల వరకు ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే క్యాబ్, ఆటో మరియు గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే డెలివరీ, స్విగ్గీ, జొమాటో కూడా ఈ కామర్స్ పైన అంత ఎఫెక్ట్ పడకపోవచ్చు, కానీ ఇవి మాత్రం పడడానికి ఆల్టర్నేట్స్ ఏమైనా చూపెడుతున్నారా? ఎందుకంటే ఆటో డ్రైవర్స్కి అయితే కంపల్సరీ సిఎన్జీ కావాలి, వాళ్ళకి ఆల్టర్నేట్ ఉండదు. సో స్విగ్గీ, జొమాటో వాళ్ళు ఈ కామర్స్కైనా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇంకేమైనా గవర్నమెంట్తో మాట్లాడారా, లేకపోతే ఎట్లాంటి హెల్ప్ కావాలని ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? ఏం చెప్తారు? గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక స్టెప్ ముందు వేసి ప్లాట్ఫామ్ కంపెనీలు ముందుకు వచ్చి ఆదుకోవాలి. ఈ డెలివరీ బాయ్స్కి కానీ డ్రైవర్స్కి కానీ ఫేర్స్ పెంచాలి. ఎందుకంటే వాళ్ళు పెట్రోల్ పైన నడపాలి. సిఎన్జి ఆల్టర్నేటివ్ పెట్రోల్ సిఎన్జి కంటే రేట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ రేటు గిట్టుబాటు కాదు డ్రైవర్లకు. కాబట్టి రేటులు పెంచాలి. ఓలా, ఊబర్, ర్యాపిడో కంపెనీలు తురంతగా ఇమ్మీడియట్గా ఈ రేట్స్ పెంచి వాళ్ళకి న్యాయం చేస్తే బాగుంటుంది. ప్రభుత్వం కూడా దీనికోసం రానున్న రోజుల్లో భవిష్యత్తులో దీనికి ఇలాంటి విపత్తులు వస్తే ఏ విధంగా ఉండాలనేది కూడా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆలోచించవలసిన అవసరం. దీంతో ఒక గుణపాఠం మనకు నేర్చుకోవడానికి దొరుకుతుంది. యుద్ధం కూడా ఇంకా కంటిన్యూ అయ్యే పరిస్థితే కనబడుతుంది. యుద్ధం అయితే ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదు. సో ఏంటి మరి ఎట్లా ఉండబోతుంది వాళ్ళ జీవన విధానం? ఇప్పటికే చాలా వరకు కంపెనీలు కమిషన్ తక్కువ ఇస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. సో ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు చూడాలి రానున్న రోజుల్లో ఏ విధంగా ఈ ప్రభావం అనేది లైవ్లీవుడ్ పైన పడుతుంది. ఎంతమంది డ్రోన్స్ లాంటివి, ఏఐ లాంటివి వస్తున్నాయి, ఉద్యోగాలు పోతున్నాయి అనేది, పోతలేవు అనేది, ఇవన్నీ ఎక్కడికి దారి తీస్తుంది అనేది చూడాలి. రానున్న రోజుల్లో తప్పకుండా స్టెప్ బై స్టెప్ ఇవన్నిటికీ ఎదుర్కోదాని కోసం యూనియన్స్ కూడా అవేర్నెస్ చేయడానికోసం కూడా అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఏదైతే యుద్ధం ఎఫెక్ట్తో ఇటు రాష్ట్ర వ్యాప్తంగాతో పాటు దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్స్కి చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెట్రో స్టేషన్స్లో అంటే మెట్రో ఏరియాలో, మెట్రో నగరాల్లో ఇప్పటికే గిగ్ వర్కర్స్ సంబంధించి వాళ్ళ సేవలు అయితే క్లోజ్ అయిపోయాయి. ఎందుకంటే దాదాపు రెస్టారెంట్స్ అన్నీ క్లోజ్ అయిన పరిస్థితుల్లో అటు స్విగ్గీ, జొమాటో మీద ఆధారపడి ఫుడ్ డెలివరీ చేసే వాళ్ళు కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. చాలా వరకు రెస్టారెంట్లు మూసివేయడంతో ఇటు స్విగ్గీ, జొమాటో వాళ్ళు ఆల్టర్నేట్గా అటు అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ ఇలాంటి ఈ కామర్స్ జాబులు వెతుక్కోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరి పక్కన సిఎన్జికి సంబంధించి కూడా సిఎన్జి పెట్రోల్ ఆటో నడిపే వాళ్ళకు కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆల్ ఆఫ్ సడన్ సిఎన్జి రేట్స్ కూడా కొన్ని ఫిల్లింగ్ స్టేషన్స్ చాలా వరకు రాత్రికి రాత్రి గ్యాస్ కొరతను ఆసరాగా చేసుకొని ఎక్కడికక్కడ రేట్లు కూడా పెంచుతున్న పరిస్థితి. సో ప్రభుత్వం వీళ్ళంటి మీద కొంచెం దృష్టి సారించాలి. ఎందుకంటే అటు తెలంగాణ వ్యాప్తంగా 5 లక్షల మంది, హైదరాబాద్లోనే దాదాపు 5 లక్షల మంది గిగ్ వర్కర్స్ అయితే పనిచేస్తున్నారు. సో వాళ్ళకు ఆల్టర్నేట్గా మేము చూపుడుతున్నాము యూనియన్ తరపున కూడా. బట్ రాను ఇలాగే కొనసాగితే మాత్రం గిగ్ వర్కర్ల కష్టాలు ఇంకా పెరుగుతూనే ఉంటాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తెలుగు కోసం హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.